హై ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎట్లా బాగున్నారా? ఫ్రెండ్స్, రీసెంట్గా కువైట్కి నరేంద్ర మోదీజీ గారు వచ్చింది కదా, అంటే శనివారం ఆదివారం 2 రోజులు నేను పనిచేస్తున్న హోటల్లో స్టే చేసిన 2 రోజులు అయితే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను పనిచేస్తున్న హోటల్కి భారత ప్రధానమంత్రి వచ్చి స్టే చేయడం అంటే అది నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉండేది నరేంద్ర మోదీజీని చూడాలని. కాకపోతే నేను నాతో పాటు కొలీగ్స్ అందరం నరేంద్ర మోదీజీకి ఫుడ్ చేయడంలో బిజీ అయిపోయినాము. 2 రోజుల ముందు నుంచే బిజీ అయిపోయినాము. నరేంద్ర మోదీజీని చూడడానికి మాకు వీలు కాలేదు. కాకపోతే మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ కువైట్లో స్టేడియం ఒకటి కొత్త ఓపెన్ అయిపోయింది కదా, ఫుట్బాల్ స్టేడియం. అక్కడ పోయిన వాళ్ళకి అందరూ ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఇట్లా చేసి యూట్యూబ్లో కానీ ప్రతి దిక్కులో పెట్టడం, సోషల్ మీడియాలో పెట్టడం చూసి నేనైతే చాలా ఈజీగా అనుకున్నాను మాకు వీలు కాలేదే అని. కాకపోతే నాకు ఒక తృప్తి ఏంటంటే నరేంద్ర మోదీజీ గారికి మేము ఫుడ్ చేసినాము. వారికి ఫుడ్ చేయడంలో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉండే. గారు వెళ్ళిపోయే రోజు, సెకండ్ రోజు మేము పనిచేస్తున్న మా హోటల్లో ప్రతి ఒక్కరిని ఇండియన్స్ని పిలిపించుకొని అందరికీ ఒకేసారి గ్రూప్ ఫోటో ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్ ఫోటో ఇవ్వడం వల్ల మాత్రం మేము ఈ 2 రోజులు పడ్డ కష్టమంతా మేము మర్చిపోయినట్టయింది. అంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం వస్తుంది. అలాంటి అవకాశాన్ని యూజ్ చేస్తున్నందుకు నాకైతే చాలా గర్వకారణంగా ఉంది. క్రెడిట్ అంతా మా షెఫ్ గారిదే. వారి ద్వారానే మాకు ఈ ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ షెఫ్.